నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నకిలలో, నీవే నాకు సర్వము. ఎవరు లేరు నకిలలో, నీవే నాకు సర్వము. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, యేసు 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 యేసయ్యా, యేసు యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నీవే నా ప్రాణనాథుడ నీవే. ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, యేసు నా ప్రాణ ప్రియుడవు నీవే, నీవే నా ప్రాణనాథుడ నీవే. సంతోషంగా నా ప్రియుడవు నీవేనయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవే. ఈ లోకం కాదు, ఈ లోకంలో ఉన్నవి కాదు. సంతోషంగా ఆశీర్వదించే యేసు, మన అవసరతలు తీర్చే యేసు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం నమ్మిన యేసు మనం సిగ్గుపరచము. గాఢంధకారములో నీవే నాకు దీపము, గాఢంధకారములో నీవే నాకు దీపము. భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. యేసయ్యా, ఏ గాఢంధకారపు లోయలైనా నన్ను ఏమీ చేయలేవు. నాకు దీపమై నాకు తోడై ఉన్న నీవు ఇస్తావు.
ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఐసలో నా ప్రాణప్రియుడా యేసయ్యా, ఏ చింత లేకుండా నన్ను బ్రతికించే దేవుడవు, ఏ దుఃఖము నా దానికి చేరకుండా నన్ను ఆనందింపచేసే దేవుడవు. హల్లెలూయా, ఆశీర్వదించే నా దేవా, ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, యేసు యేసు యేసు. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, యేసు 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 యేసు. యేసయ్యా యేసు, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే,
యేసు, దర్శించే యేసు, బలపరిచే యేసు, అన్ని విధాలను ఆదుకునే యేసు, ప్రతి పేదరికాన్ని తొలగించే యేసు, ఆరోగ్యాన్ని దయచేసే యేసు, నీ వ్యాపారంలో అభివృద్ధి పరిచే యేసు, అన్ని విధాలను ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఉన్నతమైన స్థానంలో నిలిపే యేసు, తన పరిశుద్ధ ఆలయంలో నిన్ను దర్శించే యేసు, 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 యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడా నీవే, నీవే, నీవే. ఎవరు లేరు, ఎవరు లేరు యేసయ్యా. ఎన్ని ఉన్నా నీవు లేకపోతే మా జీవితాలు శూన్యం. ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు, లేనే లేరు నా దేవా, నా ప్రభువా యేసు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ నిండుగా మెండుగా యేసయ్య ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మన తెలివి, మన జ్ఞానం, మన పలుకుబడి, మన స్నేహితులు, రక్త సంబంధులు వీళ్ళందరూ మాకున్నారు అనుకుంటూ కొన్ని సమయాల్లో ఆ భ్రమలో బ్రతుకుతూ చివరికి కొందరి జీవితాల్లో దుఃఖంలో, వేదనలో, సమస్యలో మిగిలిపోతూ ఉంటాయి. అందుకనే వాక్యం అంటుంది, ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు. మనకి ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఆయనకి సమీపంగా బ్రతకటం కోరుకోవాలి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. యేసయ్యలో కులం లేదు, మతం లేదు. ఆయన సర్వశరీరులకు దేవుడు. ఆయనలో అంటురానితనం లేదు. మనమైతే ఏమే సట్టి ముక్కదానే కొంచెం దూరం జరగా అంటాం. ఒరే పొట్టాడా కొంచెం దూరం పో, ఒరే రోగపోస్తుడా కొంచెం దూరం ఉండు. నా స్థితి ఏంటి, నీ స్థితి ఏంటిరా? నేను ఎవరిని అనుకుంటున్నావురా? నా పక్కన వచ్చి కూర్చుంటే అర్హత నీకు ఉందంటోయ్ అని అప్పుడప్పుడు మనము భేదాభిప్రాయాలతో బ్రతుకుతూ ఉంటాం. యేసయ్యకి మాత్రం అలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఒక తండ్రి మనసు, ఒక తల్లి మనసు తన పిల్లల మీద ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులే ఉన్నారు. వాడు నల్లగా పుట్టాడు అనుకో, వదిలేసుకుంటారా? వాడు కొంచెం అవుటోడే అనుకో, వదిలేస్తారా? కొంచెం మెంటలోడే అనుకో. నాకు తెలిసింది ఒక తల్లి ఉంది, వాడికి ఆ తల్లికి మెంటలోడు పుట్టాడు. వాడు రోడ్ల అమ్ముడు తిరుగుతుంటాడు. ఆ తల్లి ఉదయాన్నే క్యారేజీ పట్టుకొని వాడు ఎక్కడ ఉన్నాడు, ఎడు తిరుగుతున్నాడో చూసి వాడిని పట్టుకొని ముక్కు ముఖం కడిగి అన్నం పెట్టి నాన్న ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేపిస్తే మళ్ళీ వెళ్ళేది. మళ్ళీ వెళ్ళేవాడు బజార్లో. పిచ్చోడు, మెంటలోడు. అయినా తల్లి వాడిని వదిలేసిందా? వదిలేలా. అంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య కూడా ఏ మనుషుడు ఏమనుకున్నా కానీ ఆయన మాత్రం ఒక తల్లి కంటే, తండ్రి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనము ఆయన బట్టే మనం బ్రతుకుతున్నాం, ఆయన కోసమే జీవిస్తున్నాం. అలాగ మనం జీవించాలని నిర్ణయించుకుంటే మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదో. దేవుడు మీకు మార్గాన్ని సరళం చేస్తాడు. మీలో చాలామంది మంచోళ్ళు, చాలా మంచోళ్ళు ఉంటారు. ఎప్పుడో తెలుసా? ఏమీ లేనప్పుడు అందరిని భలే కలుపుకుంటూ మాట్లాడతారు. మంచిదే. ఏమీ లేనప్పుడు అందరిని కలుపుకుంటారు. ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిందనుకో, 2-3 పిల్లలు పుట్టారనుకో, ఏమే గొడ్రోలు దాని నాకు చూసుకో 3 పుట్టారు, నువ్వు పుట్టావే అని అంటారు. మరి నాకు ఉద్యోగం వచ్చిందిరా, దరిద్రుడా, నీకు ఇంకా ఉద్యోగం రాలా, దరిద్రుడా అని అంటాం. మనకు ఒక ఉద్యోగం వచ్చింది, పిల్లలు పుట్టింది, వాడిని దరిద్రుడు, ఈడు దిక్కులేనోడు, ఈడు వాడు, ఈడు అనుకొని దూరంగా చేయటానికి కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించింది. బాగా గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించి 4 పైసలు ఇచ్చి వ్యాపారంలో మంచి రాబడులు దయచేసింది ఎందుకంటే వారిని వీరిని దూషించి మీసాలు తిప్పి గర్వంగా అహంకారంగా నడవటానికి కాదు. నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే నువ్వు ఒదిగి 10 మంది దగ్గర సాక్షార్థంగా నిలవబడాలి.
మనిషికి డబ్బు కాదు, ఆస్తి కాదు, సంస్కారం ముఖ్యం. ఏంటదే? సంస్కారం లేకుండా ఎంత అందంగా ఉంటే ఏంటి లాభం? ఎంత లిప్టిక్ కొడితే ఏంటి లాభం? ఎన్నిసార్లు ముఖం దువ్వి జుట్టంట రాలిపోవటం తప్ప సంస్కారం లేకుండా పరిస్థితి ఎంత అందంగా ఉంటే ప్రయోజనం ఏంటి? అందుకే దేవుని పిల్లలారా గమనించండి, మనం ఆరాధిస్తున్న యేసయ్య నిజమైన దేవుడు. మీ జీవితాల్లో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన్ని వదిలేయకండి. ఆయన నిజమైన దేవుడు. ఆయన వదిలేసితే మనం దేనికి పనికిరాం. ఆలస్యమైన మీ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన మిమ్మల్ని మాత్రం ఎవరిని విడిచిపెట్టడు. ఇది వాస్తవం, నగ్న సత్యం. ఇప్పుడు సేవకులు మేము ఉన్నాం, ఇంతమంది దైవజనులు. రాజన్న రేయి మగులు కష్టపడి ఈ ఒంగోలు ప్రాంతంలో గొప్ప సేవ చేస్తున్నాడు. ఇన్ని ఆస్తులు సమకూర్చాడు. ఎన్ని ఆస్తులో చూడు, ఇంత పెద్ద మందిరం, వెనక ఒక ఎకరం, అటుపక్క ఒకటి, ఇన్ని సమకూర్చి ఎవరి కోసం? రాజన్న ఫ్యామిలీ కోసం కాదు. ఇక్కడున్న సేవకులు సమస్తం త్యాగం చేసుకొని సేవ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మీరందరూ ఆశీర్వదించబడాలి అని. మేము కాదు, మీరు ఆశీర్వదించబడి మీరు నిలిచారనుకో మేము నిలిచినట్లే. మీరు పడిపోతున్నారనుకో మా జీవితాలు కూడా అది పాతాళానికి దిగజార్చబడతాయి. అందుకే దేవుడు మమ్మల్ని ఇక్కడ ఎందుకు నిలిపాడంటే మీరు ఆశీర్వదించబడాలి. ఎలాగా? ఆరోగ్యంగానైనా, ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా మీరు అన్ని విధాల బలపరచడం కొరకే సేవకులమైన మేము సమస్తాన్ని త్యాగం చేసుకొని దేవుడు మీకోసం మమ్మల్ని నిలిపాడు. మేము ఏదో సంపాదించుకొని ఆస్తులను సమకూర్చుకొని ఏదో సుఖభోగాల కోసం కాదు, ఏదో అందరిలో గుర్తింపు కోసం కాదు, దేవుని నామం మీ ద్వారా మహిమపరచబడాలి అని. మీరు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి ఒక్కొక్క యూదుని చెంగు 10 మంది అన్యులు పట్టుకొని మందిరానికి వచ్చినట్లుగా మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడేటట్లు మీ జీవితాల్లో దేవుడు ప్రతి అవసరతను తీర్చి సకల జాతులకు దీవెనకరంగా మిమ్మల్ని నిలపాలి అని దేవుడు ఈ రోజున మనల్ని నడిపించాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక చిన్న మాట, అది ఏంటి అంటే ముందు మనల్ని మనంగా కాపాడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనంగా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. గమనించు, ముందు మనం ఏది కాపాడుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఒక మంచి మాట ఉంది. నీ మనస్సును కాపాడుకో. నా మాటలు వింటున్నావు కదా, నా మందిరానికి వస్తున్నావు కదా, సేవకులు చెబుతున్న మాటలు నువ్వు వింటున్నావు కదా, ఆ వింటున్నావు ఎందుకు? డైరీలో రాసుకొని డైరీలు అయిపోతున్నాయి, పుస్తకాలు అయిపోతున్నాయి. రాసి అన్నా నీ మెసేజ్ నేను చక్కగా రాసుకున్నానన్నా అని చెప్పటానికే పనికి వస్తుంది. కానీ జీవితంలో ఒక మార్పు కనిపించడంలా. అక్కడ ఏమనుంది? చదవండి ఒక మాట, ద్వితీయోపదేశకాండంలో. మరొక ఉండునట్లు తొలగిపోకుండా ఉండునట్లును. చూడండి, కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? పశువులు కాపరి పశువులను కాపాడుకుంటాడు. ఏ తోడేలు రాకుండా, ఏ పులి రాకుండా పశువులు కాపరి పశువులు కాపాడుకుంటాడు. గొర్రెల కాపరి గొర్రెలని కాపాడుకుంటాడు. దేవుని పిల్లలమైన మనం కూడా ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది చూడొచ్చా, చూడకూడదా? ఇది తిరగొచ్చా, తిరగకూడదా? వీడితో సహవాసం చెయ్యొచ్చా, సహవాసం చేయకూడదా? వీళ్ళతో వియ్యం అందుకోవచ్చా, వియ్యం అందుకోకూడదా అని మన వ్యక్తిగత జీవితం చెడిపోకుండా జాగ్రత్త పడాలి. నిన్ను నీవు కాపాడుకోవటం నేర్చుకున్నావు అనుకో, దేవుడు నిన్ను కాపాడుతాడు. అట్లా కాకుండా ఏది పడితే అది చూసేసి, ఏది పడితే అది తినేసి చివరికి దేవుడా నువ్వే కాపాడాలంటే ఎలాగా? దేవుడు మనకి తెలివి జ్ఞానాన్ని ఇచ్చాడు. చూడండి, బైబిల్లో యాకోబు తన పత్రికలో రాస్తూ, మీరందరూ యేసయ్య భక్తులు. ఏ భక్తులు? మనందరం ఎవరు భక్తులమే? యాకోబు తన పత్రికలో రాస్తాడు, మీరందరూ యేసయ్య భక్తులు, యేసయ్య పరిశుద్ధుడు, పవిత్రుడు,
ఆయనలో కామక్రోధ మదమత్యాలు లేవు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా దిగివచ్చి సంచరిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనవలే ఒక మనుష్యుడిగా దిగి వచ్చినప్పుడు ఈ లోకపు మాలిన్యం అంటకుండా చాలా జాగ్రత్తగా నడుచుకున్నాడు. అపవాది అయిన సాతాను యేసయ్య దగ్గరకు వచ్చిన, ఎవరు ఎన్ని ఎరలేసినా నీవే మా రాజువి అని అన్నా వాటి దేనికి లోపడలా. ఆయన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఒక మాదిరిని చూపించాడు. ఆయన చూపించకపోతే మనం అడ్డదిడ్డాలుగా తిరిగి, అదిగో ఆ పెద్ద మనిషే, ఓ బైబిల్ అంతా తెలిసిన ఆ పెద్ద మనిషే 100 సార్లు బైబిల్ చదివిన పెద్ద మనిషి కాలు సారి పడ్డాడ్రా, మనం పడతాం ఎంత చెప్పురా, అంత పెద్దోడే అంత పడిపోతే మనం పడలేమంటరా అని అనకూడదు. నువ్వు చూడాల్సింది ఆ 100 సార్లు బైబిల్ చదివాడు, అది చదివాడు, ఇది కాదు. మనకు ఒక మాదిరిగా యేసయ్య వచ్చాడు. ఎవరు వచ్చారు? యేసయ్య నన్ను చూడండి అని చూపించాడు. ఈ విషయాన్ని యాకోబు తన పత్రికలో ఆయన భక్తులమైన మనకి చెబుతున్నారు. మీరు యేసయ్య భక్తులు కనుక ఇహలోకపు మాలిన్యం అంటకుండా, ఏమన్నాడు యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయము, పవిత్రమును భక్తి ఏదనగా పరామర్శించుటయు ఇహలోకపు మాలిన్యము తనకు అంటకుండా ఎవరు కాపాడాలంట? బాబాయ్ కాపాడాలా? పోలీసులు కాపాడాలా? ఎవరు కాపాడాలి? ఈ మందిరంలో అంతసేపు సేవకులమైన మమ్మల్ని చూసి జాగ్రత్తగానే ఉంటారు. అమ్మో అటు మాట్లాడొద్దే, పాస్టర్ గారు ఉన్నాడు అంటే పాస్టర్ గారు ఉన్నాడని జాగ్రత్తగానే ఉంటారు. మరి బయటికి పోతే అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. ఇక్కడ ఏం చేసినా ఏముందలేరా రా అన్నట్లుగా కొంతమంది టైప్ ఒక రకంగా మారిపోతుంది. ఇప్పుడు వాక్యం, నువ్వు యేసయ్య భక్తుడు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను నీవుగా ఏం చెయ్యాలట? నీ మనస్సు చెడిపోకుండా, నీ చూపు చెడిపోకుండా, నీ ప్రవర్తన చెడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు అలా జాగ్రత్త పడ్డావనుకో, దేవుడు అన్ని విధాల ప్రతి శత్రువు నుంచి, ప్రతి అపాయం నుంచి దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు కూడా ఒక మంచి మాట అన్నాడు. ఆ 17వ కీర్తనలో 17వ కీర్తన 4వ వాక్యంలో 17వ అక్కడ గమనించాలి. నీ నోటి మాటను బట్టి ఏం చేస్తున్నాడు? నన్ను నేను కాపాడుకున్నా. దేనిని బట్టి? కత్తిని బట్టి కాదు, తుపాకీని బట్టి కాదు, కర్రను బట్టి కాదు. నీ నోటి మాట యేసయ్యా, నీ నోటి మాట విన్నాను నేను. ఇక నేను తుపాయి వెళ్ళినా, దక్షిణాఫ్రికా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇప్పుడు నేను నా వ్యక్తిగత జీవితాన్ని, నా మనస్సాక్షికి మాలిన్యం అంటకుండా, నా చూపులకి అపవిత్రత అంటకుండా నన్ను నేను కాపాడుకోగలుగుతా అనే ఒక పౌరుషం, ఒక రోషం మనకు రావాలి. ఎందుకు? మనం ఎవరు భక్తులము? యేసయ్య భక్తులము. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఆ యేసయ్య ఎవరినైతే ఆశీర్వదిస్తాడో అతడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, గొప్పోడు అవుతాడు, అన్ని విధాలా కాపాడబడతాడు. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్తాను. దానియేలు ఉన్నాడు, సింహాల బోన్లో వేసినా ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? అయ్యో పాపం, నోరు లేని జీవులండి, నోరు లేని జీవులు కాబట్టే వాడిని పొడిచినియండి, వాడిని చంపేసినియండి అంటానికి లేదు. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లు వేసినా దానియేలు కాపాడబడ్డాడు. యేసోబుని తీసుకెళ్ళి గొంతులో వేసినా యేసోబు కాపాడబడ్డాడు. ఎందుకు కాపాడబడ్డాడు? వారి వ్యక్తిగత జీవితాన్ని వారు కాపాడుకోవటం నేర్చుకున్నారు కనుక వారు మంచి మనసుతో నడుచుకునేటట్లుగా మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడ్డారు కనుక దేవుడు వారిని ఎక్కడున్నా సరే వారు కాపాడుకోవటం నేర్చుకున్నాడు కనుక ఇక వారిని ఈ లోకంలో ఎవ్వరు ఏమీ చేయలేనంతగా దేవుడు వారిని కాపాడుతున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే దేవుని పిల్లలమైన మనము కాపాడబడాలి, ఆశీర్వదించబడాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న సందర్భం చెప్తా. నేను ఎప్పుడు పలు చోట్ల చెబుతూ ఉంటాను.
మీకు కూడా గుర్తు చేస్తున్నా, ఏది గట్టిగా వస్తారు వెళ్ళి చెప్పండి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇలాగ ఒక పెద్ద స్టేజీ అండి, ఇలాగ ఒక పెద్ద స్టేజీ. ఆ స్టేజీ మీద ఫరో రాజు నిలబడ్డాడు. ఫరో రాజు నిలబడి, నేను రాజును కావచ్చు కానీ అధికారం అంతా యేసోబు ఇదా అని యేసోబుని లేపాడు. యేసోబుని లేపి ఫరో రాజు తన పక్కన నిలవబెట్టుకొని కూడి వచ్చిన ఐగుప్తు జనములందరి ఎదుట ఈ యేసోబును చూపిస్తూ ఒక ప్రకటన విడుదల చేస్తున్నాడు. ఒక ప్రకటన, ఇతను సెలవు లేకుండా ఎవరైనా చెయ్యి ఎత్తకూడదు. ఏమి ఎత్తకూడదు? చెయ్యి అంటే ఇక మీరు ఏ పని చేయకూడదు. ఇతను సెలవు లేకుండా మీరు కాలు ఎత్తకూడదు. కాలు ఎత్తకూడదు అంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇతను సెలవు లేకుండా అని ఐగుప్తు రాజు కూర్చున్న ప్రజలందరికీ యేసోబును పరిచయం చేస్తూ చెబుతున్నాడు. కూర్చున్న మీలాంటి జనాలందరూ అంటారు కూర్చొని, అరే వాడు యేసోబుది ఏ ఊరురా, వాడిది ఏ మతం రా, ఏ కులం రా, ఏ ఊరు, వాడు మన రాజుగారు పక్కన నిలబడ్డాడ్రా, స్టేజీ మీద కూర్చున్నాడు రా, స్టేజీ మీద నిలబడ్డాడ్రా, రే ఎవడరా వాడు అని గుసగుసలు ఆడుతున్నారు. ఇంకొక టీం అనుకుంటుంది, రే వాడు ఎంత నేను ఎంతరా, వాడు నాకంటే జూనియర్ రా, నేను సీనియర్నే. ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంకొక మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏంటో తెలుసా, రే వాడెవడరా యేసోబు, ఒక మైనారిటీ వాడురా, ఇంతమంది మెజారిటీ పీపుల్ ఉన్నాం మనం, ఇంతమంది ఉన్నాం, మనకు లేని అర్హత వాడికి ఎలా వచ్చిందిరా, వాడేంటిరా, వాడేంటి, వాడి జీవితం ఏంటి, వాడు బతుకేంటి, వాడు కులం ఏంటి, వాడు మతం ఏంటి, వాడి దేశం ఏంట్రా, వాడా నిలబట్టమేంట్రా, వాడు మైనారిటీ వాడు అని అనుకుంటున్నారు. ఇక్కడ మైనారిటీయా మెజారిటీయా మైనారిటీయా, సీనియరా జూనియరా, ఇది మనుషులకు అవసరం అండి, మనుషులకు అవసరం, దేవునికి అవసరం లేదు. దేవునికి ఏం అవసరం అయ్యా అంటే తమ్మును తాము కాపాడుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు మెజారిటీయా మైనారిటీయా కాదు, నువ్వు మెజారిటీ అయినా మైనారిటీ అయినా భగవంతుడైన యేసయ్య ఆశీర్వాదాలు నా మీద నిలవాలి అని కోరుకుంటే నిన్ను నీవు కాపాడుకోవాలి. ఇప్పుడు యేసోబు ఉన్నాడు, తను కాపాడుకున్నాడా లేదా మీరు చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి లెటర్ రాసిన, ఒక అమ్మాయి వచ్చి SMS చేసిన, ఒక అమ్మాయి లిఫ్టింగ్ చేసుకొని అటు ఇటు తిరుగుతున్నా, యేసోబు ఏమన్నాడండి, మనం అందగాలమరా, అందుకే మనకు మెజారిటీ లేడీస్ ఫాలోయింగ్ పెరిగిందిరా అంటే నేను ఏమనుకున్నాను రా, నువ్వు సత్తిముక్కోడువురా, నువ్వు బట్టతలవాడువురా, నువ్వు పొట్టోడు, నువ్వు నల్లవాడువురా, అందుకేరా నేను కుర్రోండ్రా హైటు, అందుకే నాకు లేడీస్ ఫాలోయింగ్ పెరిగింది అనుకుంటూ వ్యవహరించాడా మీరు చెప్పండి. అతడు ఎంత అందగాడైనా, ఎంత చదవరైనా, ఎంత హైట్ ఉన్నా, ఎంత తెలివి కలిగిన వాడైనా, ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ పేదరికంలో ఉన్నా, ఏ పాలేరుగా ఉన్నా, ఏ బానిస్తత్వంలో జీవిస్తున్నా, ఎవరి చేతి కింద బ్రతుకుతున్నా, అతను నేర్చుకుంది ఒకటే, నేను యేసయ్య భక్తుడిని, నన్ను నేను కాపాడుకోవాలి. ఈ మనిషి, నన్ను ఇష్టపడుతున్న ఈ మనిషి ఎంత ఆస్తిమంతురాలైనా పర్వాలా, ఒక సెలబ్రేట్ అయినా పర్వాలా, ఈ మనిషితో కాదు నాకు సంబంధం, దేవునితో సంబంధం. ఆయనతో ఉన్న సంబంధాన్ని నేను తెంచుకోకూడదు. ఆయనతో సంబంధాన్ని తెంచుకుంటే నేను ఏమైపోతాను, విరోధులైపోతా అని తను కాపాడుకునే మనస్సు ఉంది. కానీ కూర్చున్న వాళ్ళేమనుకుంటున్నాడు, ఈడు యేసోబు అనేవాడు మనకంటే చిన్నాడురా, బొడాబొక్కగాడు, వాడు ఒక మైనారిటీ వాడురా, వాడు ఏ చేసి అనుకుంటున్నారు. ఇప్పుడు యేసోబు ఎన్నాడు అనుకున్నాం, అప్పుడు యేసోబు మైకు తీసుకుని ఏమంటాడు తెలుసా, నన్ను మైనారిటీ వాళ్ళు అంటారా, నన్ను జూనియర్ అంటారా, నన్ను సీనియర్ అంటారా, నన్ను పొట్టోడు నల్లోడు అంటారా, నాకు ఈ ఆశీర్వాదం ఎలా వచ్చిందో, ఏనండి, అక్కడే మీ పక్కనే కూర్చొని చూసావా, పొతిఫర్ భార్య, ఆమెను అడగండి చెప్తుంది నా గురించి ఏంటో అంటాడు యేసోబు. సభలు కొడుతూ దేవుడిని మహింపడతాం. చూడండి, యేసోబును అడిగితే ఆయన చెప్పే సమాధానం అది. నేనేంటో, నా సాక్ష్యం ఏంటో మీ మధ్యలోనే కూర్చుంది. పొతిఫర్ భార్య అక్కడే కూర్చుంది, ఆమెను అడగండి నేనంటే ఏంటో అని చెబుతుంది. అంటే యేసోబు ఆశీర్వదించబడి కాపాడబడి ఒక స్థాయికి రావటానికి కారణం ఏంటంటే, ఇది దానియేలు కూడా ఆశీర్వదించబడ్డాడు, కాపాడబడ్డాడు. ఎందుకంటే వారుగా తమ్మును తాము కాపాడుకున్నారు. ఏ దేశంలో ఉన్నా,
ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దుబాయ్లో ఉన్నా, ఏ అమెరికాలో ఉన్నా, అక్కడ చర్చి లేకపోయినా, అక్కడ పాస్టర్ లేకపోయినా, అక్కడ సంఘ పెద్దలు లేకపోయినా, మేము యేసయ్య బిడ్డలం అనుకుంటూ వారి జీవితాల్ని, వారు ఎరిగిన వాక్యాన్ని బట్టి వారు తమను తాము కాపాడుకుంటూ జీవిస్తున్నారు కనుక దేవుడు వారిని చేయి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. వారు ఒంటరిగా వచ్చినా, ఏకాకిలాగున్నా, ఏ పలుకుబడి లేకపోయినా, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోయినా, వాళ్ళ స్థితిగతుల్ని దేవుడు అంతగా ఆశీర్వదించి కాపాడటానికి కారణం ఏంటంటే వారు దేవునితో ఉన్న సంబంధం తెగిపోకుండా తమ్మును తాము కాపాడుకునే స్థితికి వచ్చారండి. సపలగడుతూ దేవుని నామాన్ని మహింపడతాం. అందుకనే గమనించండి, సామెతలు 19వ అధ్యాయము 16వ వాక్యాన్ని గమనించండి. సామెతలు 19వ అధ్యాయము చూడండి. సామెతలు 19వ అధ్యాయం 16వ వాక్యం. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు ఏమవుతాడట? మనం చచ్చిపోకూడదు, మనం బ్రతకాలి, దేవుడు మనల్ని కాపాడాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అంటే ఎందుకు వాక్యం అలా మాట్లాడుతుందంటే ముందు మన ప్రవర్తన అవసరం. మన ప్రవర్తన మనల్ని మనం కాపాడుకోవటం నేర్చుకోవాలి. మనల్ని మనం కాపాడుకున్నప్పుడు మనము కాపాడబడతాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. ముందు మనల్ని మనం కాపాడుకోవటం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవటానికి మనం ఇక్కడికి వచ్చింది. అది నేర్చుకున్నారు యేసోబైనా, దానియేలైనా, మన పూర్వీక భక్తులు నేర్చుకున్నారు. అందుకే వాళ్ళు ఒంటరిగా ఉన్నా, దేవుడు వారికి పలుకుబడి లేకపోయినా, వాళ్ళు మైనారిటీ అని అనుకుంటున్నా, దేవుడు ఆ దేశంలో వాళ్ళ అగ్రస్థానంలో ఉంచుటకు ముందు తమ్మును తాము కాపాడుకోవటం నేర్చుకున్నారు. అదేవిధంగా 16వ అధ్యాయంలో కూడా 17వ వాక్యం కూడా గమనించి, 17వ అధ్యాయం 16వ వాక్యం, 17వ అధ్యాయంలో సామెతలు 16వ అధ్యాయం 17వ వాక్యం. సామెతలు 16వ అధ్యాయము 17వ వాక్యం. చూడండి, తన ప్రవర్తన, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎలా నడుచుకుంటున్నాను, నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నాను, డబ్బు వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, పిల్లలు పుట్టకముందు ఎలా ఉన్నాను, పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉన్నాను, నా ప్రవర్తనలో ఏదైనా చెడు మార్పు కలుగుతుందా అని తన ప్రవర్తన విషయమై జాగ్రత్త పడువాడు కాపాడబడతాడు. ఏమన్నా చదవండి, తన ప్రవర్తనను కనిపెట్టువాడు. చూసావా ఏం కాపాడుకుంటాడంట? ఇప్పుడు మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను, ఇది గట్టిగా ఒకసారి హల్లులో చెప్పండి. ఓ రోజు గమనించండి, మీకు ఒక చిన్న ప్రకటన మీకు ముందే చెప్పాలనుకున్నా, మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చింది. మందిరం అనేసరికి నేను హైదరాబాద్లో సేవ చేస్తున్నా. ఈ నెల మే 25వ తేదీన మందిరం ప్రారంభోత్సవాన్ని ప్రకటించాము. అక్కడ వర్షాలు బాగుండటం వలన మే 25వ తేదీ మందిరం ప్రారంభోత్సవం వాయిదా పడింది కనుక ఈ విషయము తెలియని వారికి తెలియపరచండి. చూడండి, అలాగే మందిరంలో ఒకరోజు నేను మందిరంలో కూర్చున్నా. ఒక ఆయన ఫుల్లుగా తాగి మందిరంలోనికి వచ్చాడు. జరిగిన సంగతి, మందిరంలో ఫుల్లుగా తాగి వచ్చాడు. అంతలో మా వాడు, తాగావు, నువ్వు కొంచెం దూరంగా ఉండు, బయటకు పో అన్నాడు. రే ఏమని కాకరా అన్న. వచ్చాడు ఆయన మందిరంలోకి. రాగానే లెగిసి నేను కుర్చీ వేయరా అన్న, కుర్చీలో కూర్చోబెట్టా. ఎవరికి కుర్చీ వేసింది? ఎవరికే? తాగుబోతు ఆయనకి. ఆ తాగుబోతుడు మనసులు తుట్టుకొని ఈ పాస్టర్ గారు అమాయకుడేమో తాగుబోతోడిని నాకు కుర్చీ వేసాడు ఏంటి అనుకుంటున్నాడు ఆయన. కుర్చీ వేసి, రే కొంచెం టీ తీసుకురారా అన్న. మంచిలు ఇచ్చి టీ తీసుకురారన్న. టీ తెచ్చాడు, తాగాడు. తాగిన తర్వాత ఇక ఆయన మూతి మూసుకున్నాడు. ఆయన మనసులో ఏముందంటే, ఈ పాస్టర్ గారు అమాయకుడు ఏంటి, తాగుబోతోడిని ఆయన నన్ను, నేను వస్తే కుర్చీ వేసాడు, మంచిళ్ళు ఇచ్చాడు, ఈయనేమన్నా అమాయకుడా, తిక్కడా అనుకుంటున్నాడు ఆయన. నా మనసులో ఆలోచన ఏంటంటే, రాక వచ్చాడు తాగుబోతు అన్నయ్య. బస్ స్టాండ్లో ఉంటే ఎవరు చెబుతారు వాక్యం, రైల్వే స్టేషన్లో ఉంటే ఎవరు చెబుతారు వాక్యం, ఇంట్లో ఉంటే వాళ్ళ భార్యని ఎవరు కొడతా ఉంటాడు. వచ్చాడు రా బాబు అనుకున్న, ఆయన ఎవరో నాకు తెలియదు, వచ్చాడు కొంచెం దేవుడి మాటలు చెప్పొచ్చు అనుకున్నా నేను. ఆయన ఏమనుకుంటున్నాడంటే అమాయకుడు లాగున్నాడు అనుకుంటున్నాడు ఆయన. సరే ఏదనుకుంటే అది అనుకోని అని కుర్చీ వేసి కొంచెం మంచి నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చాం. అంతా అయిపోయిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా
పాస్టర్ అయ్యా ఇక నేను మందిరానికి వస్తా అన్నాడు. సరేలే అన్నా అని తర్వాత ఆయన అంటాడు, నేను ఇంక యేసయ్య భక్తుని అయిపోతా. ఏ భక్తుని అయిపోతాడంట? యేసయ్య ఎందుకు అవుతావు అన్నా. యేసయ్యను నమ్ముకున్న అమెరికా అంతా ఆశీర్వదించబడింది. యేసయ్యను నమ్ముకున్న స్విట్జర్లాండ్ అంతా ఆశీర్వదించబడింది. యేసయ్యను నమ్ముకున్న లండన్ అంతా దీవించబడిపోయిందే. నేను కూడా దీవించబడతానయ్యా, నేను కూడా యేసయ్య భక్తుని అయిపోతానయ్యా, యేసయ్య భక్తుని అయిపోతానయ్యా అని అంటున్నాడు. అంటుంటే నేను యేసయ్య భక్తుని అవ్వాలంటే ఏం చెయ్యాలి చెప్పు అన్నాడు ఆయన. చెప్పింది దాకా లేడు, ఎందుకంటే సారాయి తాగి మంచి ఫ్లోలో మాట్లాడుతున్నాడు. యేసయ్య భక్తుని కావాలంటే ఏం చేయాలి చెప్పయ్యా అన్నాడు. నేను చెప్పబోతుంటే ఆయన అంటాడు, గుండు కొట్టించుకోమంటావా, పిలక పెట్టుకోమంటావా, ఇక్కడ నుంచి బుట్టు పెట్టమంటావా, బట్టలు లేకుండా నడవమంటావా, నల్ల బట్టలు వేయమంటావా, తెల్ల బట్టలు వేయమంటావా, నేను యేసయ్య భక్తుని అవ్వాలంటే ఏం చేయాలి చెప్పు పాస్టర్ అయ్యా అంటాడు. ఊరి చెప్పిందాక ఉండరు అంటే ఉండడు, ఎందుకంటే తాగుపోతాయి. మనం చెప్పిన ఆయనే చెప్తున్నాడు. సన్యాల స్నానం చేయమంటావా, తూర్పు తిరగమంటావా, నల్ల పొడుపు చూడమంటావా, సూర్య నమస్కారాలు చేయమంటావా, ఏది తాగిన ఆయన. అయ్యా నేను చెప్పిన దాకా ఉండయ్యా అంటే ఉండడే. అంటే ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే యేసయ్య భక్తి అంటే గమనించండి, పై 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 వేషాలకు సంబంధించిందేమో అనుకుంటున్నాడు ఆయన. గుండు కొట్టుకోవటం, పిలక పెట్టుకోవటం, ఎర్ర బట్టలు వేయటం, నల్ల బట్టలు వేయటం, తెల్ల బట్టలు వేయటం, ఈ పై 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 వేషాలకు సంబంధించిందేమో యేసయ్య భక్తి అంటే అనుకుంటున్నాడు ఆయన. ఏ భక్తి అనుకుంటున్నాడు చెప్పండి? ఏ భక్తి అనుకుంటున్నాడు ఆయన? పై 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 ఇది పై పై వేషాలకు సంబంధించిందేమో అనుకుంటున్నాడు. యేసయ్య భక్తి అంటే ఏమనుకుంటున్నాడు చెప్పండి ఇప్పుడు? పై పై అనండి. మీకు కూడా మనస్సాక్షి దెబ్బతింటుంది ఎట్లా? పై 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 వేషాలకు సంబంధించిందేమో అనుకుంటున్నాడు. యేసయ్య భక్తి అంటే పై పై వేషాలకు సంబంధించింది కాదు, మనసులో ఒక మార్పు కలిగించేది. మార్పు లేకుండా ఏ బట్టలు వేస్తే ఏం లాభం, ఏ పిలక పెట్టుకుంటే ఏమి లాభం, ఏ తూర్పు తిరిగితే ఏమి లాభం? నీ మనసులో ఒక మార్పు కోరుకునేది యేసయ్య భక్తి. ఆ మార్పు కోసమే యేసయ్య ఈ లోకానికి, దేవాతి దేవుడైన యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చింది. ఎందుకయ్యా అంటే మనకు ఒక మార్పును కలుగు చేయాలి. క్రీస్తు రాకడలో రెప్పపోటును మార్పు చెందాలి, మహిమా స్వరూపం దాల్చాలి. అది దాల్చాలి అంటే ముందు మనలో ఒక మార్పు రావాలి. పై పై వేషాలు కాదు యేసయ్య చూసేది. అందుకని యేసయ్య భక్తి అంటే కొంతమంది తెలియక ఈ మత మార్పులు అనుకుంటున్న మతోన్మాదులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసయ్య ఇల్లు మతాన్ని మారుస్తున్నారు అంటారు. ఇది మతాన్ని మార్చే భక్తి కాదండి. మీరు గట్టిగా ఒకసారి హల్లలో చెబుదాం. మనిషి యొక్క మనస్సును మారుస్తుంది, మానవత్వాన్ని కలుగు చేస్తుంది. ఇది కులాన్ని మతాన్ని మార్చేది కాదు. ఈరోజు చూడండి, ఏ భక్తిలోనూ ఉండదు, ఏ భక్తిలోనూ ఉండదు. ప్రతి ఒక్కరు ఏమని సాక్ష్యం చెప్తారో తెలుసా? అయ్యా ఒకప్పుడు నేను తాగుపోతాను, ఆ యేసయ్య నమ్ముకోవటం వలన ఈ తాగుడుతనాన్ని వదిలేసా. ఒకప్పుడు నేను అక్రమ సంబంధినే, ఇప్పుడు అక్రమ సంబంధాన్ని వదిలేసా. ఒకప్పుడు నేను తిరుగుపోతుని, మూర్ఖుని, గొడవలాడేవాడిని, ఒక ఫ్యాక్షనిస్టుని. యేసయ్య నమ్ముకొని యేసయ్య భక్తుని అవటం వల్ల ఆ ఫ్యాక్షనిజాన్ని వదిలేసా. అంటే యేసయ్య దగ్గరికి రావటం వల్ల ఏం మారుతుంది? అతని మనసు మారుతుంది. అతని మనస్సు మారింది కనుక ఆ మారిన మనసే యేసయ్య కావాలి. నువ్వు ఏ కులము, ఏ మతము, ఏ దేశము, ఏ రాష్ట్రము అని నిన్ను అడగడో. మన అందరం దేవుని పిల్లలు. మన అందరికి కావాల్సింది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. నేను ఆయన సంఘాన్ని. నువ్వెవరో చెప్పండి? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం నీవు. నువ్వు ఎలా ఉండాలంటే బయటికి వెళ్ళినా నీ ప్రవర్తన నువ్వు కాపాడుకుంటే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రవర్తన విషయమై నువ్వు అజాగ్రత్తగా ఉంటే శాంసోనుకు బట్టిన గతే మనకు పడుతుంది. నీ ప్రవర్తన విషయమై నువ్వు అజాగ్రత్తగా ఉంటే కయ్యనుకు బట్టిన గతే మనకు పడుతుంది. అందుకని మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండకుండా మనం కాపాడబడేటట్లు యేసోబు వలె, దానియేలు వలె మన ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి ఏమి తినాలా, ఏమి త్రాగకూడదా, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నోటి మాటలను బట్టే వారి జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే దేవుని పిల్లలారా, మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఏది పడితే అది మాట్లాడి, నోటికి ఏది వస్తే అది మాట్లాడి గర్విష్ఠులుగా తయారై జీవితాలను పాడు చేసుకోవద్దు. ఇంకొక మాట కూడా మీరు గమనించండి చిన్న త్వరగా. 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో
మొదటి వాక్యం కాబట్టి బంధము చేత దేన్ని కాపాడుకోవాలంట? ఆ ఐక్యతను కాపాడుకోవాలి. దాని విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఏట్లా దాంతో మాట్లాడేది, ఏట్లా వాడితో మాట్లాడేది, ఇది కాదు మన స్వభావం. మనం ఐక్యతగా ఉండాలి. ఆ ఐక్యతలో కొంచెం శ్రద్ధ వహించాలి. మనం గ్రూపులుగా తయారు కాకూడదు. మనం అందరినీ కలుపుకునే ఒక ఐక్యత కలిగి మనం జీవించాలి. రే నీది ఏ కులం, నీది ఏ మతం, ఇది కాదు. బైబిల్లో ఏముందో తెలుసా? మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను. ఏది గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను ఇలాగే మందిరంలో వాక్యం చెప్తున్నా, జరిగిన సంభవం చెప్తున్నా. వాక్యం చెప్తుంటే వాక్యం చెప్పిన ఏసనగా ఒక మందిరానికి వాక్యం చెప్పారని పంపిస్తే వాక్యం చెప్పిన అయిపోయింది. అందరికి ప్రార్థనలు చేస్తున్నా, జరిగిన ప్రార్థన చేస్తున్నా. అంతలో ఒక ఆయన ఎస్ఐ అంట, నాకు తెలియదు. ఆయన ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ముందు చేయి పెట్టి ప్రార్థన చేయబోతున్నా. ఆగు బాబు తర్వాత చేతుకొని అన్నాడు. వెనక్కి వెళ్ళాడు. సరే వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేస్తున్నా. మళ్ళీ ఆయన ముందుకు వచ్చాడు. ఆగు బాబు తర్వాత చేతుకొని అన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన వాళ్ళకి అందరికీ చేసేసి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి ముందుకు వచ్చున్నాడు. చేయబోతుంటే అయ్యా నువ్వు చేతుకొని ఒక మాట అడుగుతావు, నువ్వు సమాధానం చెప్పన్నాడు. ఏది మందిరంలో బస్ స్టాండ్లో కాదు, మందిరంలో. ఏమన్నాడంటే, బాబు నువ్వు 2 3 అన్నాడు ఆయన. ఏంటది? ఎక్కడ? బస్ స్టాండ్లో కాదు, మందిరంకి వచ్చి నువ్వు 2 3 అన్నాడు. వాస్తవానికి 2 3 అంటే నాకు తెలియదు. ఎందుకంటే స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్స్ 2 నేర్పారు, 1 నేర్పారు. ఈయన మధ్యలో 3 తీసుకొచ్చాడు. నువ్వు 2 3 అంటే నాకేం తెలిసింది? తెలియలా. అందుకే నాకు అర్థం కావట్లేదు సార్ అన్న. అదేనండి నువ్వు వార్త ఈనాడు అన్నాడు. ఎక్కడ? బస్ స్టాండ్లో కాదు, దేవుని మందిరంలో. నాకు అర్థం కావట్లేదు సార్ అని మళ్ళీ వాళ్ళకి ప్రార్థన చేశాను. అంతలో మన విశ్వాసం నా వెనకున్నాడు. ఆయన గిల్లాడు. ఏందన్నా గిల్లుతున్నావు అన్న. నీకు ఇది కూడా తెలియకపోతే సేవ ఎట్ట చేస్తావయ్యా అన్నాడు ఆయన, ఆ పెద్ద మనిషి. నాకు ఇది తెలిస్తేనే సేవ చేస్తారన్న సంగతి నాకు తెలియదు. సరేలే నాకు తెలియదులే, తర్వాత నువ్వు చేతుకొని. కానీ అసలు ఏంటి అన్న. కులం అడుగుతున్నాడో అన్నాడు. ఏది? ఇక్కడ వాక్యం చెబుతున్నాడు, నన్నే అడుగుతుంటే ఇక మీ పరిస్థితి ఏమవుతుంది? మీరు చెప్పండి. ఊరి దేవుని మందిరానికి వచ్చింది, నేను ఏ కులమా, నేను ఏ మతమా, ఎందుకా? ఈ పార్టీలా, ఈ వర్గాలా, ఈ గ్రూపులా? మనలో ఒక ఐక్యత కావాలి. ఏది గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా, మొదలుపెట్టాడు మళ్ళీ. అదే పాస్టర్ గారు నువ్వు చెప్పలేదు నాకు, నువ్వు వార్త ఈనాడు అన్నాడు మరలా. అంటే నేనన్నాడు వార్త ఈనాడు కాదు, ఆంధ్రజ్యోతిని అన్నా. నేను ఆంధ్రజ్యోతిని నేను ఎందుకు అన్నానంటే, ఆంధ్రజ్యోతి పేపర్ అంటే నాకు ఇష్టమని కాదు. దేవుని పిల్లలమైన మనం జ్యోతుల్లాగా ఉండాలి. ఎలా ఉండాలి? యేసయ్య చెప్పాడు, నేను లోకమునకు వెలుగుని అని. ఆయన ఆరోగ్యమై వెళ్ళిపోయే ముందు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనం ఏమై ఉన్నామో? కూర్చున్న మీరందరూ ఏమై ఉన్నారో? మనందరం ఏమై ఉన్నాము? వెలుగు. ఈ లోకం గాఢంధకారంలో పడిపోయింది. ఈ లోకానికి కుడి ఎడమకి తేడా తెలియదు. ఈ లోకం ఒక చీకటిలో పడిపోతుంది. ఈ లోకంలో నుంచి నిన్ను నన్ను వేరు చేశాడు. ఆయా కులాల నుంచి, ఆయా మతాల నుంచి, ఆయా వర్గాల నుంచి మనల్ని వేరు చేసి ఒక వెలుగుకరంగా సంఘంగా మనల్ని కట్టాడు. వెలుగువై ఉన్న నీ దగ్గరికి రకరకాల మనుషులు వస్తారు. వారు వచ్చిన వారందరూ వెలిగించబడాలే తప్ప నీది ఏ కులమా, నువ్వు వార్త ఈనాడా, 2 3 అనుకుంటూ వారిని మనం దూరం చేసుకోకూడదు. అనేక ఆత్మలను మనం దేవుని మందిరానికి నడిపించేటట్లు ఒక ఐక్యతను కోరుకోవాలి, ఒక సమాధానాన్ని కోరుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. మీరు గమనించండి, రేపు దేవుడి దగ్గరికి వెళ్తే మనల్ని అడిగేది ఏంటో తెలుసా? మార్తమ్మ ఎంతమంది పిల్లలను కన్నావు? యాకోబా ఎంత పెద్ద ఉద్యోగం చేసావు? మరి లోకయ్య ఎన్ని ఆస్తులు సంపాదించావు అని అడగడం. అది కాదు మనల్ని పరలోక రాజ్యంలో ఒక స్థానంలో నిలిపేది. మనల్ని పరలోక రాజ్యంలో ఒక స్థానంలో నిలిపేది ఏదయ్యా అంటే, ఇదిగో ఈ పరిచర్య మనల్ని దేవుని రాజ్యంలో ఒక స్థానంలో నిలిపేది. ఈ పరిచర్యలో మీరు ఉండవలసిన రీతిలో మనం ఉండాలి. ఒకసారి మీకు ఇంకా బాగా అర్థమైంది. హిజ్కియా అని ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? పెద్ద రాజు, గొప్ప రాజు హిజ్కియా. ఎన్ని విటమిన్స్ కూరలు తిన్నా ఆయనకి రోగం వచ్చింది. మంచాన పడ్డాడా లేదా? మంచాన పడ్డాడు. నాలాంటి సేవకుడు వెళ్ళాడు.
వెళ్ళి ఏమన్నాడంటే ఆ రాజు గారు చూసి, ప్రార్థన కాదు చేసింది, ధైర్యంగా ఉండు హిజ్కియా రాజు గారు, ఏం కాదు మన దేవునికి అసాధ్యమైంది ఏముంది అని అనలా. హిజ్కియాని చూడగానే అమ్మో ఇది మహాభయంకర రోగం, హిజ్కియా నువ్వు ఖచ్చితంగా సస్తావు అన్నాడు. ఎవరు? పాస్టర్ గారు. నువ్వు సస్తావు అన్నాడు అని సావు కబురు చల్లగా చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఈ హిజ్కియా గడగడ వణికిపోయాడు. అయ్యా నీ సేవకుడు మాట నువ్వు కనపరుస్తావు కదయ్యా, నేను సస్తాలు అన్నాడయ్యా. అమ్మా ఎక్కడ అమెరికాలో ఉన్నావు, ఎక్కడ స్విట్జర్లాండ్లో ఉన్నావు, రామ్మా మన పాస్ట్ గారు అంటే చచ్చిపోతావమ్మా, సేవకుడు మాటను దేవుడు కనపరుస్తాడన్నాడు, నేను చచ్చిపోతానన్నాడమ్మా, రామ్మా అని అన్నాడా? ఏమన్నాడు? ఆయన మోకరించి ప్రార్థన చేసి అంటాడు, దేవుడా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోయ్యా. ఆహా ఏమన్నాడు? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వాక్యం అనుకుంటాను. ఎట్లు నడుచుకుంటే నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానయ్యా? గ్రూప్ విజయాలు పెట్టలా, నీ సన్నిధిలో నడుచుకున్నది. నీ సన్నిధిలో నేను నడుచుకున్నప్పుడు నేను రాజునైనా, రే మా రాజవంశం రా, మీరు దూరంగా ఉండండి, నువ్వు ఉద్యోగం లేనివాడురా దూరంగా ఉండా, నువ్వెంత నేనెంతరా, నా పక్కన కూర్చునేవాడా అని నేను ఎప్పుడైనా అన్నానయ్యా? నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోయ్యా. నేను గ్రూపులు చేయలేదయ్యా, పాస్టర్లకి ఎదురు తిరగలేదయ్యా, సంఘాన్ని 2 ముక్కలు చేయలేదయ్యా. అందరితో నేను ఒక రాజునైనా, ఒక చక్రవర్తినైనా, నా చేతి నిండా ఇంత డబ్బున్నా నేను సంఘంలో అందరితో ఎలా కలిసి నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో దేవుడా అని ఒక చిన్న ప్రార్థన చేశాడండి. అంటే ఈ ప్రార్థనలో మనకి ఏం తెలుస్తుంది? ఈయన అందరినీ కలుపుకునేవాడు, రాజు అయినా, డబ్బు కలిగిన వాడైనా, అందరితో ఐక్యపడేవాడు, అందరితో సమాధాన పడేవాడు. కనుకనే దేవుడు తాను ప్రార్థన చేసుకున్నా దేవుడు ఆలకించాడు, ఆరోగ్యాన్ని దయచేశాడు. ఎందుకంటే ఒక ఐక్యత, ఆ సమాధాన పడి కలిసిపోయే ఆ స్వభావం ఎవరిలో ఉంటుందో ఖచ్చితంగా దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. సపలగడుతూ దేవుని మహింపరుతా. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలమైన మనము ఈ మందిరంలో ఉన్నంత చేపే కాకుండా బయటికి వెళ్ళినా మనం ఒక ఐక్యత, సమాధానాన్ని కోరుకోవాలి. ఇప్పుడు మీకు నయోమి తెలుసా? నయోమి లేదు మన ఊరిలో కూరగాయలు అమ్ముకునే నయోమి తల్లిని గురించి కానీ నేను చెప్తుంది. బైబిల్లో ఉన్న నయోమి తల్లి ఏమే రూతా, నువ్వు విగ్రహారాధికురాలివే, నువ్వు నిన్ను చేసుకోవటం వలన నా కొడుకో చచ్చిపోయాడే, మా ఆయన కూడా చచ్చిపోయాడు, మీ దరిద్రం నా కొంపకు తగిలిందే, విగ్రహారాధికులు ఎందుకు చేసుకున్నానో కానీ మీ మూలంగా నా కుటుంబం పతనం అయిపోయిందా, మీ ముఖాలు చూస్తుంటే నాకు వాయింతో వస్తుంది అని అందా. వాళ్ళ కోడలు విగ్రహారాధికులే అయినా, ఏంది యేసయ్య గురించి తెలియకపోయినా నయోమి తల్లి వాళ్ళ కోడలు ఏమని పిలిచింది చెప్పండి? గయ్యాలి గంపల్లారా అని అందా. మీ దరిద్రమే నాకు తగిలిందే అని అందా. చూడండి, ఈ నయోమి తల్లిలో ఎంత బాధున్నా తన కోడలు ఏమని పిలుస్తుంది? ఆహా, అత్తమ్మలు ఎప్పుడైనా అన్నారా కోడల్లారా నా కుమార్తె అని? ఈ గయ్యాల దాన్ని చేసుకున్నాను నాయన అంటే గమనించండి, ఎన్ని కష్టాలు ఉన్నా కుటుంబాల్లో అత్తమా కోడలను కలుపుకోమ్మా, కోడల్లారా అత్తలను కలుపుకోండి అమ్మా, అన్నాతమ్ములారా మీరు కలిసిమెలిసి జీవించండి. ఇది మీ జీవితానికి ఒక ఆశీర్వాదం. దేవుడు నయోమి కుటుంబాన్ని మరొక్కసారి వెలిగించాడంటే దానికి కారణం లేకపోలేదు. నయోమి కుటుంబాన్ని ఆశీర్వదించుటకు దేవుడు ఇష్టపడ్డాడు అంటే ఆమె ముసలి వయసు వచ్చినా ఆమె మెలుగుతున్న విధానం ఎలా ఉందంటే కోడలతోనైనా, ఆ కోడలు అత్తతోనైనా, అన్న తమ్ముడితోనైనా, తమ్ముడు అన్నతోనైనా, మామ అల్లులతోనైనా, అల్లులు మామతోనైనా ఆ కుటుంబంలో ఒక ఐక్యత ఉంది. కనుక దేవుడు ఆ కుటుంబాన్ని మరలా మోడుబారిన ఆ కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. సబలగారితో దేవుని మహింపడతాం. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలైనా జాగ్రత్తగా మన జీవితాలను మలుచుకోవాలి. ప్రభు అయిన యేసయ్య కూడా కోరుకుంది ఏంటో తెలుసా? ఆ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది. యోహాను సువార్త ఉండను యేసయ్య చెప్తున్నాడు. మనందరం చూసి చెప్తాడు, అయ్యా తండ్రి
నేను ఈ లోకంలో నుంచి వచ్చేస్తున్నా. మనిద్దరం ఎలా ఏకమై ఉన్నామో ఆ తర్వాత తండ్రి ఉండులాగున చూసా వారు కూడా ఏకమయ్యే. ఎలా ఉండాలంట? మనందరం ఎలా ఉండాలంట? కులాలు మతాలు కాదు, వర్గభేదాలు కాదు, ఆస్తి అంతస్తులు కాదు మనల్ని విడగొట్టాల్సింది. మనల్ని ఈ లోకంలో ఏది విడగొట్టకూడదు. ఆ దిశగా యేసయ్య వాక్యంతో మనం పెనవేసుకొని జీవించాలి. ఈ లోకంలో సాతానుగాడు బయలుదేరాడు. నీ పేరేంటే, నీ ఊరేంటే, ఒక పుట్టాయన సంకాల వేసుకొని తిరుగుతూ ఉంటాడు. విడగొట్టే వాళ్ళు బయలుదేరారు. అందుకే దేవుని పిల్లలమైన మనం జాగ్రత్త పడాలి. మనం ఒక వెలుగుకరంగా ఉండాలి. యేసయ్య ఏమంటున్నాడు? మనం ఏకమై ఉండులాగున వారును ఏకమై అంటే కలిసి ఉండాలయ్యా. వారికి భేదాభిప్రాయాలు ఉండకూడదు, వర్గ భేదాలు ఉండకూడదు, కుల భేదాలు ఉండకూడదు, సంఘ భేదాలు ఉండకూడదు, మత భేదాలు ఉండకూడదు. వారందరూ కలిసి ఉండాలి. అందుకోసము నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. అంటే యేసయ్య ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మీ కుటుంబాల్లో గొడవలు లేకుండా అత్తా కోడలు కలిసి ఉండాలి. యేసయ్య కోరుకుంటుంది ఏంది? అన్నాదమ్ములు ఆస్తుల కోసం అంతస్తుల కోసం గొడవ పడకుండా కలిసి ఉండాలి అని. అలా కలిసి ఉన్నారనుకో, ఆశీర్వాదం కోసం ఆ చెట్టు కిందకి, ఆ గోదావరి దగ్గరికి, ఆ యాప చెట్టు కిందకి వెళ్ళాల్సిన పని లేదు. ఆశీర్వాదం మీ కుటుంబాల్లోనే ఉంటుంది. బైబిల్లో ఉంది కదా, ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆ 133వ కీర్తన ఏముందండి? సహోదరులు ఏం మేలంట? ఎంత మనోహరము, దిగజారి ఉండును వచ్చు ఉండును ఆశీర్వాదమును. ఆశీర్వాదము శాశ్వత జీవమును. అక్కడ ఎక్కడ? సముద్రం ఒడ్డును కాదు, యాప చెట్టు కింద కాదు, గోదావరి దగ్గర కాదు. ఎక్కడ? ఐక్యత అంటే అత్తాకోడలు, అన్నాదమ్ములు, మామ అల్లుళ్ళు ఎక్కడ కలిసి మెలిసి ఉండే కుటుంబం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదం, శాశ్వతమైన జీవం ఉంటుంది. నువ్వు గంటలు ప్రార్థన చేస్తావు, మంచిదే. ఎగిరెగిరి హల్లెలూయా అంటావు, మంచిదే. 7 సార్లు కాదు 10 సార్లు హల్లెలూయమన్నా అంటావు. ఐక్యత ఏది? నువ్వు ఎన్నిసార్లు హల్లెలూయన్నా నువ్వు లోబడి కలిసిపోయే ఆ ఐక్యత స్వభావం రావాలి కదా. ఆ ఐక్యత స్వభావం రాకుండా మనం ఎలా ఉంటే ఏం లాభం? ఎంతసేపు ప్రార్థన చేస్తే ఏం లాభం? అందుకనే దేవుని పిల్లలమైన మనము కలిసిపోయే ఐక్యత కలిగి అలాగ జీవించే ఒక మంచి మైండ్ మనకి అవసరం. సభల కొడుతూ దేవుని మహిమపడతాం. చూడండి, ఎవరు ఎలా ఉంటే మనకు అవసరం లేదు. ముందు మనంగా కాపాడుకోవాలి, మనంగా తగ్గించుకొని కలిసిపోవాలని మైండ్ రావాలి. మనంగా కాపాడుకోవాలి. ఈ మనిషితో నాకు పగెందుకు లేరా, ఈ మనిషితో నాకు ఈర్ష్య ఎందుకు లేరా, ఈ మనిషితో నాకు గర్వం ఎందుకు లేరా, నేను దేవుడిని నమ్ముకున్నాను, పలకరిద్దాం అన్నయ్య, ప్రైజ్లాడు అన్నయ్య అని కలిసిపోయే స్వభావం ఎవరికైతే ఉంటుందో వారిని ఖచ్చితంగా యేసయ్య ఆశీర్వదిస్తాడు. వారి సంసారాన్ని చక్కపరుస్తారు. వాళ్ళకంటూ ఏ కొదవ ఏ లోటు ఆయన రానివ్వడో. గట్టిగా ఒకసారి హల్లేలూయా చెబుతాం. ఇప్పుడు చిన్న సంగతి చెప్తే వినండి. ఒక రోజున ఒక అమ్మాయి ఒక ఇంట్లోకి కోడలుగా వచ్చిందండి. కోడలుగా వచ్చిన ఒక నెలకే ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి, డాడీ మా అత్తతో బతకలేకపోతున్నాను డాడీ, నన్ను సరిగా పట్టించుకోదు డాడీ, నాకు కాఫీ ఇది డాడీ, నన్ను మంచిగా చూసుకోదు డాడీ, నన్ను ఇసిగిస్తుంది డాడీ, ఎందుకు చేసావు డాడీ పెళ్ళి, మా అత్త మంచిది కదా గయ్యాలది డాడీ అని వాళ్ళ నాన్నకి చెప్తుంది. సరే ఇప్పుడు ఇంతకు ఏం చేద్దామమ్మా, నేను మా అత్తతో ఉండలేను డాడీ, అది సస్తే పోగొంటుంది డాడీ, అది సావాలి ముసలిది, తొందరగా సావాలి డాడీ అని అందు వాళ్ళ నాన్నతో. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతో అయితే ఏం లేదు, ఇదిగో ఈ సీసా తీసుకెళ్ళు, ఇది పాయిజన్, ఒకేసారి వేస్తే మీ అత్త చచ్చిందనుకో నీ మీద కేసు పడతారు. రోజుకొక రోజుకొక బొట్టు, ఒక డ్రాపి అన్నం తినేటప్పుడు తింటది. 1 నెలలోపు సస్తది, పీడ ఇరిగిద్ది, నువ్వు శుభ్రంగా సంసారం చేసుకోవచ్చు పో అన్నాడు తన నాన్నగారు వాళ్ళ కూతురుతో. ఈ దెబ్బకి మా నాన్న చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది, ఇక మా అత్తను చంపుతాను అనుకొని వెళ్ళి ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా, అమ్మాయి కొంచెం అన్నం పెట్టు, అన్నం పెడతాను ఉండలే అత్తమ్మని అన్నం పెట్టి పప్పుచారులో కొంచెం ఒక డ్రాప్ వేసింది.
విషం. ఇక అత్త తింటుంది చచ్చిద్దిలే, ఇది చచ్చేదే కదా, ఏమైందిలే సావని అనుకుంది. అమ్మాయి కొంచెం బట్టలు ఉతుకమ్మా, ఉతుకుతా, ఎందుకంటే రేపు చచ్చేదే కదా ఉతుకుతామలే బట్టలు అని రోజు అత్త చెప్పిన పని అల్లా చేస్తుంది కోడలు. ఎందుకంటే రేపు చచ్చేదే కదా, ఈ అత్త ముసలిది సస్తదిలే అనుకొని ఆమె అన్నం తినేటప్పులలో ఒక డ్రాప్ వేస్తుంది. ఇక తర్వాత అత్త ఏమైందో తెలుసా, నా కోడలు నా కోసం ఎంత కష్టపడుతుంది, అమ్మాయి ఇదిగో నా నక్లీస్ ఉంది కానీ నువ్వు వేసుకోమ్మా అని అత్తగాడు నా నక్లీస్ కోడలకేసింది. అమ్మో, నా కోడలు నన్ను ఎంత బాగా చూస్తుంది, నా కాళ్ళకు కూడా నూనె పెడుతుంది. ఆ నూనె పెట్టేటప్పుడు అనుకుంటుంది, ఈ అత్త రేపో మాపో చత్తదు కదా, చచ్చేదానికి ఏమైందిలే, నూనె పెడదాం కాళ్ళకే అని పెడుతుంది. ఇక ఈ అత్త లేచి, అమ్మో నా కూతురు కంటే నన్ను బాగా చూస్తుంది, అమ్మాయి ఇది ఉండు ఇట్లా ఈ పొలం నీకు పేరు రాపిస్తున్నా, ఇట్లా రే నీ పేరు మీద రాయను, నా కోడల పేరు మీద రాస్తా అని ఏదో ఒక ఎకరం పొలం రాసింది కోడల పేరు మీద. ఇక కోడలను భలే చూసుకుంటుంది. ఇక 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. ఈ అమ్మాయికి ఒకటే బాధ, అమ్మో మా అత్త చచ్చిపోకూడదు, మా నాన్నకంటే మా అమ్మకంటే నేను బాగా ప్రేమిస్తుంది అని పరిగెత్తుకుంటే వాళ్ళ నాన్నకాడికి వెళ్ళింది. డాడీ మా అత్త చచ్చిపోకూడదు డాడీ, మా అత్త చాలా మంచిది డాడీ, మా అత్త బ్రతకాలి డాడీ అని అడుగుతుంది. ఏడవగాక ఏమైంది, సావాలని నువ్వేగా అందే. లేదు డాడీ మా అత్త చాలా మంచిది డాడీ, మా అత్త సావకూడదు డాడీ అని అంటే, పిచ్చిదానా మీ అత్త చచ్చిపోదు, నేను ఇచ్చింది కొబ్బరి నూనె, దాంట్లో ఏం విషయం లేదో, నువ్వు చిన్నదానివే అత్త దగ్గర కొంచెం తగ్గించుకో, నువ్వు ఎంత తగ్గించుకుంటావో మీ అత్త నేను అంత ప్రేమిస్తుంది, నువ్వు చిన్నదానివి, నీకు మీ అత్తంత వయసు లేదు, కొంచెం తగ్గించుకోవే. అందుకే నేను ఇది నేర్పడానికి నేను చెప్పానమ్మా. నిజంగా డాడీ మా అత్త చచ్చిపోదా అనుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళ అత్త పాదాల మీద పడిపోయింది. ఎందుకు? ఒకరి ఎడలో ఒకరికి తగ్గింపు స్వభావం కావాలి, కుట్లాట కాదు. అందుకనే మన ఐక్యత ఎలా ఉండాలంట, పరిమళ వాసన. ఇప్పుడు షెంటు కొట్టుకున్నారనుకో, మీ దగ్గర కూర్చుంటారు, అబ్బా అత్త భలే వాసన వస్తున్న ముసలిదానివై నీ పక్కనే కూర్చుంటా అంటారు. అదే నీ కాదు చెమట కంపు పడుతుంది అనుకో, అమ్మో దీనికాడు ఏందయ్యో ఈ చెమట కంపు తట్టుకోలేకపోతారని ఇక్కడ కూర్చున్నాము వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మీ ఐక్యత కూడా ఎలా ఉండాలంటే పరిమళ వాసన లాగా ఉండాలి. పరిమళ వాసన లాగా ఉందనుకో, ఆ రోడ్డు మీద పోయేవాళ్ళు రే పెద్దోడా ఇట్లా చూడురా వాళ్ళు ఎట్టుంటారో, వాళ్ళ అన్నదమ్ములు చూడు ఎంత కలిసి ఉంటున్నారో, వాళ్ళ అన్నదమ్ములు అత్త కోడలు చూడు ఎంత బాగుంటున్నారో, మీరు ఉన్నారా అని మన గురించి దారిని పోతున్న వాళ్ళు 10 మంది చెప్పుకోవాలి. మీరు అనుకోవచ్చు, అన్నయ్య అన్నయ్య ఎందుకు కుటుంబాల విషయాలు మీరు ఎందుకు చెప్తారో అని కొంతమంది అనుకుంటారు. వాక్యం చెప్పండి అన్న, వాక్యం నేను చెప్పేది వాక్యమే. ఈ వాక్యం మన కుటుంబాల కొరకే, ఈ వాక్యం మన జీవితాల కొరకే, కుటుంబాల కొరకే చెప్పండి అన్నయ్య, కుటుంబాల కొరకే. అందుకే కోడళ్ళారా, ఏది గట్టిగా హల్లేలూయా చెప్పండి, ఈనాటి కోడలే రేపటి అత్త. అందుకని కోడలారా వయసులో ఉన్నారని అత్తలను మంగబెట్టి గుద్దగాకండి, మీ అత్తలను బాగా చూసుకోండి. అక్కడ మీ అమ్మలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏ పగలు ఈర్ష్యలు లేకుండా ఒక ఐక్యత కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా యేసయ్య ఆశీర్వదించునుగాక. చివరిగా మరొక మాట ఏంటంటే, విశ్వాసమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలంట? ఆ తిమోతి 2వ పత్రికలో చూడండి, తిమోతి 2వ పత్రిక, త్వరగా తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో, కడముట్టించి తిని చూడండి, ఏం కాపాడుకున్నాడు? మనకి ఎంత ఆస్తి పెరిగినా ఎంత అంతస్తు పెరిగినా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు ఎడల ఉండవలసిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొంతమందికి ఆస్తి అంతస్తు పెరిగేసరికి దేవుని మీద విశ్వాసం ఉండదు, డబ్బు మీద విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు అబ్రాహాం ఉన్నాడు, లేక 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 కొడుకు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? ఎన్నాళ్ళకి పుట్టాడు? లేక 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 పుట్టాడండి కొడుకు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, లేక 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 ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. పాపం చాలా కాలానికి అరిగిపోయిన చెప్పులు వేసుకొని తిరిగి ఆయన ఎట్లా లాటర్లో కొట్టాడో ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. ఈ మోటార్ సైకిల్ కొనుక్కొని బుర్రుమని వెళ్తున్నాడు. అంతలో వర్షం వచ్చింది. వర్షం రాగానే మోటార్ సైకిల్ ఒడ్డును పెట్టి దానికి గొడిగేసాడు. దేనికే? మోటార్ సైకిల్కి గొడిగేసాడు. సరే మోటార్ సైకిల్ నడిపించుకుంటా వెళ్తున్నాడు. ఆ బురద ఉండేసరికి మోటార్ సైకిల్ ఏమో గట్టు మీద నడుపుతా ఈయన బురదలో నడుస్తున్నాడు. ఏమైందిరా అంటే, ఉండండి లేక 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 కొనుక్కున్నాను అంటున్నాడు. ఇప్పుడు మీకు లేక 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 ఉద్యోగం వచ్చిందనుకో, లేక 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 కొడుకు పుట్టాడు అనుకో, నా కొడుకా నువ్వు లేకపోతే నేను బతకలేనురా
అని కాదు. విశ్వాసం ఉంచటం వల్ల నీ కొడుకునిచ్చాడు, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల నీకు వివాహం జరిగింది. ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని సిగ్గుపరచడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్ళు కలవరపడరు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్ళు నశించరు. కనుక మీరు ఆస్తి అంతస్తు పెరిగిన తరువాత ధనాపేక్షకులై, విశ్వాసమందు భ్రష్టులై, విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. అందుకని అబ్రాహాం లేక కొడుకు పుట్టినా, నా కొడుకా నీ ముక్కు నా ముక్కు లాంటిదరా, నువ్వు లేకపోతే నేను బతకలేను కొడుకా అనుకొని భుజాల మీద కూర్చోబెట్టుకున్నా, నెత్తి మీద కూర్చోబెట్టుకున్నా, వాడు ఒకటి పోసినా 2 వేసినా, పొయ్యిరా నువ్వు ఎంత పోసినా నీకోసమేరా నేను బతికేదే కొడుకా, నీకోసమేరా నేను బతికేదని కొడుకు చుట్టూ తిరగల అబ్రాహాం. చూడండి, ఒక్కరిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? బలిపీఠం మీద పెట్టాడు. ఎందుకు? దేవుని యందు విశ్వాసంలోనే ఉన్నాడు. కానీ ఆ విశ్వాసం కొడుకు మీదో, డబ్బు మీదో, ఆస్తి మీదో, వచ్చిన ఉద్యోగం మీదో నిలపలా. అందుకనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకు చక్కని భవిష్యత్తు వస్తుంది, మీరు సొంత ఇల్లు కడతారు. మీకంటూ, దేవుని పిల్లలైన మీకంటూ ఏ కొదవ రాదు. ఈ రోజున ప్రపంచ దేశం ఇలా ఉందంటే, ప్రపంచమంతా ఇలా ఉందంటే కేవలం క్రైస్తవుడే దానికి కారణం. క్రైస్తవుడే లేకపోతే ప్రపంచమే లేదు. క్రైస్తవుడు ఉన్నాడు కనుకనే ఈ ప్రపంచాన్ని దేవుడు నిలిపాడు. అందుకనే దేవుడు క్రైస్తవులైన యేసయ్య బిడ్డలైన మిమ్మలను అనామకులుగా వదిలిపెట్టడు, పేదరికులా ఉంచడు, కష్టాల్లో బాధల్లో వదిలేయడు. ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఉంచాడు కదా ఉన్నతమైన స్థితిలో అని చెప్పేసి మీసాలు తిప్పుకుంటూ, జుట్టు ఎగరేసుకుంటూ, విశ్వాస భ్రష్టులైపోయి మీకున్న డబ్బు మీద, ఆస్తి మీద మమకారం పెంచుకొని దేవుని ఎడల ఉండవలసిన ప్రేమను, ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మీరు గమనించండి, ఉజ్జియా నేను ఒక ఆయన ఉన్నాడు మీలాంటి ఆయన. ఉజ్జియా మీలాగే మందిరానికి వచ్చేవాడా కాదా? మందిరంలో వచ్చేవాడు. దేవుడు ఆయన అన్ని విధాలు ఏం చేశాడనుంది? ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఆస్తి పరంగానైనా, ఆరోగ్యపరంగా అన్ని విధాలు స్థిరపరిచాడు. తర్వాత ఏమయ్యాడు? ఆ ఆస్తిని, అంతస్తుని చూసుకొని సేవకులని, దేవుని మందిరమని, దేవుని పిల్లలని, నేను వయసులో పెద్దోడిని, ఇదిగో ఈ సమాజం అంతా నా ద్వారా రక్షించబడాలి అనే ఆలోచన లేకుండా విశ్వాస భ్రష్టుడై గర్వంగా ప్రవర్తించాడు. ఒరే, నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన, ఇదిగో నా మందిరం వలన అనే ఆలోచన తక్కువైపోయింది. అందుకే దేవుని పిల్లలారా, దేవుని యందు విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మీకు ఆస్తులు పెరుగుతాయి, అంతస్తులు పెరుగుతాయి, దేవుడు అన్ని విధాలా మిమ్మల్ని దీవిస్తాడు. మీకంటూ ఏ కొదువ, ఏ లోటు ఆయన రానివ్వడు. అందుకనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఆ విశ్వాసమందు మనం నిలిచి నడుచుకునేటట్లుగా ఉండాలి. అందుకనే ఆశారాజు అని ఆయన కూడా మీ ఎడల మనలాగే ఎంతో వైరాగ్యంగా సాగేవాడు. చివరికి ఏమయ్యాడో మనకు తెలుసు. అందుకే దేవుని పిల్లలైన మనం విశ్వాసమును కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి, మనల్ని మనము ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తాడు. అత్యంత మహాకృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మీ ప్రజల యొక్క మనసు ఎరిగిన దేవుడు. మీ ఉద్దేశములు సఫలము చేయటానికి ప్రారంభము రోజు నుండి కూడా తండ్రి, ఈ 3వ దినం వరకు దైవ సేవకులు నిలవబెట్టి చక్కటి విషయాలు బోధిస్తూ వచ్చారు, మంచి మాటలు తెలియపరుస్తూ వచ్చారు. తండ్రి, ఈ మాటల ప్రకారంగా ప్రవర్తించుటకు, నడుచుకున్నటకు సహాయం చేయండి. ఈ ఉదయకాలములో మీ దైవ సేవకుని బలపరిచి, బలహీనుడిగా ఉన్న బలపరిచి, శక్తితో నింపి, అవసరమైన వాక్కుల చేత మీ ప్రజలమైన అందరితో మాట్లాడినందుకు వందనాలు. నిశ్చయముగా మీరు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు అవి వందనాలు, దీవించబోతున్నందుకు అవి వందనాలు. పొలములో దీవెన, ఇంటిలో దీవెన, బయటకు వెళ్ళినప్పుడు దీవెన, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి పొంగిపోతుంది. ఆ దిశగా మమ్మల్ని, మా కుటుంబాలను ప్రభువా, మా విశ్వాస కుటుంబాలను దూరాన సమీపాన ఎందరైతే లైవ్ని వీక్షిస్తున్నారో కుటుంబాలుగా మీరు ఆశీర్వదించండి. వాళ్ళ మనసులు కాపాడుకుంటూ, ఐక్యతను కాపాడుకుంటూ,
విశ్వాసమును కాపాడుకొనుచు మంచి పోరాటం పోరాడుతూ, దావీదు యోనాతో వలె, రూతు నయోమి వలె ఐక్యతను కలుపుకుంటూ హిజ్కియా వలె తండ్రి కలుపుకుంటూ ఐక్యతను ప్రకటిస్తూ సాగిపోవటానికి కృప దయచేయండి. ఈ ఉదయకాలంలో జరగనైన కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటిగా క్రమంగా మర్యాదగా జరిగించండి. దైవ సేవకులు వాడుకో, శక్తిగల కార్యాలు చేయమని, మా ముందున్న దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మీరు మలుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, దైవ సేవకులు రాజు పాస్టర్ గారిని ఈ జిల్లాలో మీరు పదును పెట్టి వాడుకోనండి. పదును పెట్టి వాడుకో, ఏర్పరచబడిన పాత్రగా, జనములకు ప్రవక్తగా, దీర్ఘాయువు చేత నింపి వాడుకోబోతున్నందుకు, మా అందరినీ దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామములో వాక్యమిత్రుని మీ దాసుని కూడా బూదిగంతముల వరకు మీరు వాడుకోబోతున్నందుకే వందనాలు చెల్లిస్తూ, యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.